70 ఏళ్ల సేవలకి గుడ్ బై చెప్తూ ఇక సెలవు పలికారు. తుంగభద్ర ప్రాజెక్టులో 70 ఏళ్లుగా పనిచేసిన 33 గేట్లని మార్చనున్నారు. 1953లో నిర్మించిన ఈ ప్రాజెక్టు గేట్లు సాధారణంగా 45 ఏళ్ల జీవిత కాలం ఉన్నప్పటికీ 70 ఏళ్లుగా సేవలందించాయి. గత ఆగస్టులో ఒక గేటు కొట్టుకుపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నిపుణుల సిఫార్సు మేరకి 52 కోట్లతో కొత్త గేట్లు అమర్చనున్నారు. ఈ నిధులని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు భర్తిస్తాయి. ఈ ప్రాజెక్ట్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో 12.10 లక్షల ఎకరాలకి సాగునీరు, లక్షలాది మందికి తాగునీరుని అందిస్తోంది. సాధారణంగా ఏదైనా ఒక ప్రాజెక్టులో గేట్ల జీవిత కాలం 45 ఏళ్లు మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం మెకానికల్ సలహాదారు కన్నయ్య నాయుడు తెలిపారు. కానీ తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు 70 ఏళ్ల పాటు సేవలు అందించడం విశేషమని అన్నారు. నిపుణులు ఈ ప్రాజెక్టు గేట్లని పరిశీలించి అన్ని గేట్లని మార్చాలని, కొత్త గేట్లు పెట్టాలన్న ప్రతిపాదనలకి తుంగభద్ర బోర్డు అధికారులు ఆమోదం తెలిపి నిర్ణయం తీసుకున్నారు. కొత్త గేట్ల కోసం 52 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను పిలిచారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కలిపి నిధులు అందిస్తాయి. తుంగభద్ర ప్రాజెక్టుకి 70 ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేసిన ఈ గేట్లు ఇక సెలవు అన్నాయి. పాత కాలంలో నీటి పారుదల ప్రాజెక్టులలో గేట్లను నిర్వహించడానికి చైన్ విధానాన్ని వాడేవారు. సైకిల్ చైన్ లాంటి పెద్ద చైన్లని ఉపయోగించి గేట్లని పైకి లేపటం, కిందికి దించడం చేసేవారు. ఈ పద్ధతి చాలా కాలంగా వాడుకలో ఉంది. అయితే తుంగభద్ర ప్రాజెక్టులో కూడా ఇదే చైన్ విధానాన్ని ఉపయోగించారు. దాదాపుగా 70 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ ని నిర్మించారు. అప్పట్లో అమర్చిన గేట్ల చైన్లు ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉందని గతంలోనే ఒక అధ్యయనంలో తేలితే. అయితే ఆ అధ్యయనం నివేదిక కార్యరూపం అయితే దాల్చలేదు. ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్నవి కూడా రేడియల్ గేట్లు. ఈ కొత్త గేట్లని కూడా పాత పద్ధతిలోనే, అంటే చైన్ల సహాయంతో నిర్వహించేలాగా అమర్చుతున్నారు. మొత్తం 33 కొత్త గేట్లని ఈ చైన్ విధానంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇక రేడియల్ గేట్లంటే అవి ఒక వృత్తాకారంలో తిరుగుతూ నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. చైన్ విధానం అంటే గేట్లని పైకి లేపడానికి, దించడానికి గొలుసులని వాడటం. తుంగభద్ర డ్యాం గేట్లకు సంబంధించి ఏప్రిల్లో గేట్లు 70% వరకు పాడైపోయాయని గుర్తించారు. ఈ క్రమంలో డ్యాంలని ఖరీఫ్ సీజన్లో తక్కువ నీటితోటే ఉంచారు. ఇప్పుడు రబీ సీజన్లో కూడా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వటం లేదు. డ్యాం గేట్లు మరమ్మతుల పనులు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 1619.47 అడుగుల నీరుంది. ఈ పనుల కోసం 75.46 కోట్లు అవసరమని తుంగభద్ర బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల భద్రతకి ప్రాధాన్యతనిచ్చి 20 కోట్లు విడుదల చేసింది. కాంట్రాక్టర్లకి బకాయిలు చెల్లించి పాత గేట్లని తొలగించే పనులు మొదలయ్యాయి. తుంగభద్ర డ్యాం కి సంబంధించి ఇప్పటి వరకు 4 గేట్లని పాక్షికంగా తొలగించారు. డ్యాం క్రెస్ట్ స్థాయి 1613 అడుగుల వరకు నీటిని ఖాళీ చేసిన తర్వాతే గేట్లని పూర్తిగా తొలగించి కొత్తవి బిగిస్తారు. 14 కొత్త గేట్ల తయారీ అయితే పూర్తయింది. ఇక మిగిలిన గేట్ల తయారీకి కావలసిన మెటీరియల్ ని డ్యాం వద్దకి తెప్పిస్తున్నారు. ఈ పనులు పూర్తయితేనే తుంగభద్ర డ్యాం సామర్థ్యం పెరుగుతుంది. ఇక రైతులు కూడా నీటి లభ్యత మీద ఆశల్ని పెట్టుకుంటున్నారు.